హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రాణి ఫుడ్ కోర్ట్. ఈరోజు మన ఛానల్లో బటర్ స్కాచ్ కేక్ రెసిపీ షేర్ చేయబోతున్నానండి. అది కూడా ఓవెన్ లేకుండా, ఇంకా ఎగ్స్ లేకుండా. మీరు ఈ కేక్ని అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, దాంట్లోని బటర్ స్కాచ్ ఫ్లేవర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఫాలో అవుతూ చేస్తే మీకు కేక్ అనేది ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ యమ్మీ బటర్ స్కాచ్ కేక్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాంలేండి. బటర్ స్కాచ్ కేక్ చేయడానికి ముందుగా బటర్ స్కాచ్ పారాలైన్ చేయాలి కదండి. దానికోసం ముందుగా ప్లేట్లో కొంచెం నెయ్యి అయినా బటర్ అయినా వేసుకొని ఇలా ప్లేట్ని గ్రీస్ చేసుకోండి. ఇలా ప్లేట్ని గ్రీస్ చేసుకొని రెడీగా ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక కడాయి పెట్టి, కడాయి వేడైన తర్వాత దీనిలో ఒక అరకప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యి క్యారమెల్ అయినంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మీరు ఇది మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కూడా చేసుకోవచ్చండి. కానీ హై ఫ్లేమ్లో చేసుకుంటే చాలా ఫాస్ట్గా కలపాలి, లేదంటే కింద నుంచి మాడిపోవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. నేను ఇక్కడ హై ఫ్లేమ్లో మెల్ట్ చేసుకుంటున్నాను. మీరు కనుక బిగినర్ అయితే మీరు లో ఫ్లేమ్లోనే మెల్ట్ చేసుకోండి. చూడండి, షుగర్ అనేది కొంచెం కొంచెంగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ పారాలైన్ చేసినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దీనిలో ఏమాత్రం వాటర్ని యాడ్ చేయకూడదు. నాకు ఇక్కడ 2 నుంచి 3 నిమిషాలకి షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో ఒక అరకప్పు వరకు చాప్ చేసుకున్న ఆల్మండ్స్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఆల్మండ్స్కి బదులుగా క్యాష్యూస్ కూడా యూస్ చేయొచ్చండి. అలానే ఆల్మండ్స్ ఇంకా క్యాష్యూస్ 2 కలిపి కూడా యూస్ చేయొచ్చు. ఇలా ఆల్మండ్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసుకొని మనం నెయ్యితో గ్రీస్ చేసుకొని ప్లేట్ ఉంచుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి ఈ పారాలైన్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ ప్రొసీజర్ కొంచెం తొందరగానే చేయండి, లేదంటే ఈ పారాలైన్ అనేది కడాయికే అతుక్కుపోతుంది. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా కూల్ అవ్వడానికి వదిలేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో ఒక అరకప్పు వరకు గోరువెచ్చని పాలని యాడ్ చేసుకోండి. ఇలా గోరువెచ్చని పాలని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. మీరు నిమ్మరసానికి బదులుగా 1 టీ స్పూన్ వరకు వినిగర్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ చేయనివ్వండి. 10 మినిట్స్ పాటు రెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూపించినట్టు పాలు అనేవి బటర్ మిల్క్ అవుతాయి, అంటే పాలు అనేవి విరిగిపోతాయి. మీరు ఈ ప్రొసీజర్ని స్కిప్ చేయాలి అనుకుంటే దీనికి బదులుగా మీరు ఒక అరకప్పు వరకు పెరుగుని కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ విరిగిన పాలలో ఒక అరకప్పు వరకు రిఫైన్ ఆయిల్ని యూస్ చేయాలి. రిఫైన్ ఆయిల్కి బదులుగా మీరు బటర్ని కూడా యూస్ చేయొచ్చు. అలాగే ఒక 3/4 కప్ వరకు పౌడర్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీనిలో ఇప్పుడు 1/4 టీ స్పూన్ వరకు బటర్ స్కాచ్ ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఈ ఎసెన్స్ లేకపోయినా ఏం పర్వాలేదండి, లేకపోయినా కూడా కేక్ చేయొచ్చు. బట్ బటర్ స్కాచ్ కేక్ చేస్తున్నాం కాబట్టి ఎసెన్స్ అనేది వేస్తే ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇంకొంచెం బ్యూటిఫుల్గా కనిపించడానికి నేను ఇక్కడ చిటికెడు yellow ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది కూడా టోటలీ ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసి ఫర్దీగా అయినంత వరకు ఇలా విస్కర్తో కలుపుకోండి. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాన్ని కూడా యూస్ చేయొచ్చు. బట్ విస్కర్తో ఇలా ఈజీగా మిక్స్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ చూపించినట్టు కన్సిస్టెన్సీకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఈ బౌల్ పైన ఒక జల్లెడ పెట్టుకొని దీనిలో 1.5 కప్పు వరకు మైదాని యాడ్ చేసుకోండి. మైదాని కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా జల్లించుకోవాలి. జల్లించుకోవడం అనేది స్కిప్ చేసుకోకండి. ఇలా జల్లించుకున్న పిండిని కనుక తీసుకుంటే మీకు కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక విస్కర్తో అయినా స్పాచులాతో అయినా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఫ్రీ హ్యాండ్స్తో మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. అలాగే మీకు బ్యాటర్ కొంచెం థిక్గా అనిపిస్తే దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ లేదా మిల్క్ని యాడ్ చేసుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీకి వచ్చినంత వరకు మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నానండి, మీరు కావాలంటే పాలను కూడా యాడ్ చేయొచ్చు. చూడండి, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జల్లెడ పెట్టుకొని దీనిలో 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, ఇంకా 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, ఒక చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ జల్లించుకోండి. ఈ 3 లాస్ట్లో యాడ్ చేయడం వల్ల కేక్ అనేది చాలా బాగా పొంగుతుందండి. వీటిని మీరు మైదా యాడ్ చేసినప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇలా లాస్ట్లో యాడ్ చేయడం వల్ల ఇంకా ఫ్లఫీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని యాక్టివేట్ చేయడానికి 1 టీ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ మెల్లమెల్లగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం బ్యాటర్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఆయిల్ ఇంకా మైదాతో గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కేక్ టిన్లో బటర్ పేపర్ పెట్టుకోవచ్చండి. నా దగ్గర లేదు కాబట్టి ఫస్ట్ ఆయిల్తో గ్రీస్ చేసి తర్వాత 1 టీ స్పూన్ వరకు మైదా వేసి బాగా కోట్ చేశాను. ఇలా కూడా కేక్ చాలా బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని ఇలా కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మొత్తాన్ని ఇలా కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఒకసారి ట్యాప్ చేసుకోండి.
నేను ఇక్కడ కేక్ని బేక్ చేయడానికి ఆల్రెడీ కడాయి అనేది ప్రీహీట్ చేసి పెట్టానండి. కడాయిలో ఉప్పు వేసి తర్వాత దానిపైన స్టాండ్ పెట్టాను. మీ దగ్గర ఇలాంటి వెడల్పాటి కడాయి లేకపోతే మీరు వెడల్పాటి కుక్కర్లో కూడా దీన్ని బేక్ చేయొచ్చు. అలాగే ఏ పాత్రలో అయినా మీరు బేక్ చేయొచ్చు. ఇప్పుడు మెల్లగా ఈ కేక్ టిన్ని ఈ స్టాండ్ పైన పెట్టుకోండి. ఇలా కేక్ టిన్ని పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక 35 to 45 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ అవ్వనివ్వండి. మీరు యూజ్ చేస్తున్న కడాయి లేదా కుక్కర్ మరి ఎక్కువ మందంగా ఉంటే మీకు మినిమం బేక్ అవ్వడానికి 45 మినిట్స్ పడుతుందండి. అదే పల్చగా ఉంటే ఒక 30 మినిట్స్కి బేక్ అయిపోతుంది. మీరు కావాలి అంటే ఒక 25 to 30 మినిట్స్ తర్వాత టూత్పిక్ గుచ్చి కేక్ బేక్ అయిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. నేను మీకు ఇక్కడ టోటల్గా ఒక 40 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, నాకు ఇక్కడ కేక్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయినట్టున్నది. ఇప్పుడు టూత్పిక్ గుచ్చి ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిందో లేదో నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ టూత్పిక్ అనేది టోటల్గా క్లీన్గా వచ్చింది. అంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని జాగ్రత్తగా కడాయి నుంచి సెపరేట్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇంకా ఈ కడాయిలో ఉండే ఉప్పుని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టండి. మీరు మళ్ళీ ఎప్పుడు బేకింగ్ చేయాలనుకున్నా ఈ ఉప్పునే యూస్ చేయొచ్చు. ఈ కేక్ని మీరు వెంటనే డిమాల్ట్ చేయకండి, లేదంటే వేడికి కేక్ అనేది విరిగిపోతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డిమాల్ట్ చేసుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ కేక్ అనేది 1 అవర్ తర్వాత పూర్తిగా చల్లారింది. ఇప్పుడు ఈ స్టేజ్లో దీన్ని డిమాల్ట్ చేసుకోవాలి. డిమాల్ట్ చేసుకోవడానికి ఇలా నైఫ్తో ఎడ్జెస్ అన్ని ఫస్ట్ లూజ్ చేసుకోండి. లూజ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టి కేక్ టిన్ పైన ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఈజీగా మీకు కేక్ అనేది వచ్చేస్తుంది. బటర్ పేపర్ యూజ్ చేయనప్పటికి కూడా మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేసింది. అలాగే కేక్ అనేది సూపర్ సాఫ్ట్గా సూపర్ యమ్మీగా కుదిరింది. ఇప్పుడు పైన కొంచెం డోమ్ షేప్ లాగా ఉంది కదండి, అదంతా కట్ చేసి ప్లెయిన్గా అడ్జస్ట్ని చేసుకోవాలి. మనం ఈ డోమ్ షేప్తోనే కేక్ కనుక చేసేస్తే మనకి కేక్ షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి ఫస్ట్ ఇలా ఇవంతా కట్ చేసుకొని అడ్జస్ట్ అన్నీ ఈక్వల్గా చేసుకోండి. ఇలా ఈక్వల్గా చేసుకున్న తర్వాత ఈ కేక్ని లేయర్స్ కింద కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 లేయర్స్ కింద కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే 3 లేయర్స్ కింద కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కేక్ని కట్ చేయడానికి థ్రెడ్ అనేది యూస్ చేస్తున్నాను. మీరు కేక్ని ఎన్ని ఇంచుల వరకు కట్ చేయాలనుకుంటున్నారో అన్ని ఇంచుల వరకు థ్రెడ్ని పెట్టి ఇలా క్రిస్ క్రాస్గా చేసి థ్రెడ్ని లాగేస్తే మీకు ఈజీగా కేక్ అనేది కట్ అయిపోతుంది. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కేక్ అనేది ఈ ప్రొసీజర్లో కట్ చేసి చూడండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా 2 లేయర్స్ అనేవి కట్ అయ్యాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టిన పారాలైన్ కూడా చల్లారింటుంది కదండి, వీటిని కూడా ఇప్పుడు ప్లేట్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. చూడండి, ఇది పూర్తిగా చల్లారింది కదా, జస్ట్ ఇది ఇలా పట్టుకొని కొంచెం కదిపితే చాలు మీకు పల్లి పట్టి ఎలా వస్తుందో అలానే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని చేతులతో ఇలా బ్రేక్ చేసుకుంటూ చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక జిప్ లాకర్ బ్యాగ్లో వేసుకోండి. జిప్ లాకర్ బ్యాగ్లోనే వేసుకోవాలని ఏమి అవసరం లేదండి. ఏ బ్యాగ్లో వేసుకున్నా అది బయటికి స్పిల్ అవ్వకుండా చూసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బ్యాగ్ని బాగా లాక్ చేసి దీనిపైన ఇలా ప్రెస్ చేసుకోండి. ఈ పారాలైన్ అనేది చిన్న చిన్న పీసెస్ కింద అవ్వాలి. మరి ఎక్కువ ఫైన్గా బ్రేక్ చేయకండి, చిన్న చిన్న పీసెస్ కింద అయితే సరిపోతుంది. ఇలా మొత్తాన్ని బ్రేక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్లేట్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, నాకు ఇక్కడ బటర్ స్కాచ్కి పారాలైన్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు కేక్ని చేసుకోవడానికి విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు విప్పింగ్ క్రీమ్ అనేది తీసుకున్నానండి. మనం క్రీమ్ని విప్ చేసుకునే ముందు ఈ క్రీమ్లో ఏమాత్రం ఐస్ క్రిస్టల్స్ అనేవి ఉండకూడదు. అలాగే క్రీమ్ కూడా చిల్లుగా ఉండాలి. ఇంకా మనం ఏ బౌల్లో అయితే విప్ చేసుకుంటామో ఆ బౌల్ కూడా చల్లగా ఉండాలి. అంటే ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మీరు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత విప్పింగ్ క్రీమ్ అనేది ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. క్రీమ్ని విప్ చేసుకునే ముందు నేను ఇక్కడ ఒక బౌల్లో కొన్ని ఐస్ క్యూబ్స్ పెట్టుకున్నానండి. మీరు దీనిపైన ఆ బౌల్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఐస్ క్యూబ్స్ పెట్టుకోవడం వల్ల మీరు విప్ చేసుకున్న తర్వాత క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ బౌల్లో విప్పింగ్ క్రీమ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం బటర్ స్కాచ్ కేక్ చేస్తున్నాం కాబట్టి దీనిలో ఒక 1/4 టీ స్పూన్ వరకు బటర్ స్కాచ్ ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోయినా, మీ దగ్గర అవైలబుల్గా లేకపోయినా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఒక హ్యాండ్ బ్లెండర్తో ఇలా క్రీమ్ని విప్ చేసుకోండి. 7 to 8 మినిట్స్ పడుతుందండి. స్టిఫ్ పీక్స్గా వచ్చినంత వరకు విప్ చేసుకోవాలి. అలానే క్రీమ్ని విప్ చేసుకున్నప్పుడు హై స్పీడ్లో విప్ చేయకూడదండి, లో స్పీడ్లో విప్ చేసుకోవాలి. కాసేపటికి చూడండి, క్రీమ్ క్వాంటిటీ అనేది డబల్ అయింది. కానీ విప్పింగ్ క్రీమ్ అనేది ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా కాసేపు ఇది విప్ చేసుకోవాలి. నాకు ఒక 8 మినిట్స్ తర్వాత క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా విప్ అయిందండి. ఇలా స్టిఫ్ పీక్స్గా వస్తే సరిపోతుంది. మీకు క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీరు ఇలా బౌల్ని అబౌట్ టర్న్ చేసి చూడండి. మీకు కనుక క్రీమ్ అనేది పడుకుంటే క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా విప్ అయిందని అర్థం. ఇప్పుడు ఈ క్రీమ్ అనేది పక్కన పెట్టుకొని ఒక పైపింగ్ బ్యాగ్లో ఈ విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకోండి.
మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ లేకపోయినా పాల ప్యాకెట్ని వాష్ చేసి ఆ ప్యాకెట్ని కూడా యూజ్ చేయొచ్చండి. పైపింగ్ బ్యాగ్ అనేది ఇలా గ్లాస్లో పెట్టి దాని తర్వాత విప్పింగ్ క్రీమ్ అనేది యాడ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా కేక్ని డెకరేట్ చేసుకోవడమే. మీరు ఏ ప్లేట్లో అయినా లేదా బోర్డులో అయినా కేక్ని డెకరేట్ చేసుకుంటున్నారో దానిపైన ఇలా కొంచెం విప్పింగ్ క్రీమ్ని స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కేక్ లేయర్ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన 1 టీ స్పూన్ వరకు షుగర్ సిరప్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల కేక్లో చాలా సేపటి వరకు మాయిశ్చర్ అనేది ఉంటుంది. ఇలా షుగర్ సిరప్తో సోక్ చేసుకున్న తర్వాత కేక్ మొత్తాన్ని ఇలా విప్పింగ్ క్రీమ్తో ఫిల్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం చేస్తుంటే ఇలా పైపింగ్ బ్యాగ్లో విప్పింగ్ క్రీమ్ వేసి స్ప్రెడ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తాన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఒక ప్యాడల్ నైఫ్తో అయినా బటర్ నైఫ్తో అయినా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పారాలైన్ క్రష్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్స్కాచ్ క్రష్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. ఇలా మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఇంకో లేయర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా ఇలా షుగర్ సిరప్తో సోక్ చేసుకోండి. సోక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో విప్పింగ్ క్రీమ్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈసారి విప్పింగ్ క్రీమ్ అనేది కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ చేయాలండి. ఈ కేక్ మొత్తానికి పట్టినట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి. లేదంటే మీరు ప్యాడల్ నైఫ్తో కేక్ షేప్ ఇచ్చినప్పుడు లోపల ఉండే కేక్ స్పాంజ్ అనేది కనిపిస్తుంది. అందుకే అది కనిపించకుండా విప్పింగ్ క్రీమ్ అనేది కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోండి. విప్పింగ్ క్రీమ్ అనేది ఇలా పర్ఫెక్ట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ కేక్ని మీరు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోండి. నేను ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చేసుకుంటున్నానండి. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా డెకరేట్ చేసుకోండి. ఇలా ఫ్లవర్స్ లాగా చేసిన తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న పారాలైన్ని కూడా ఇలా కేక్లో డెకరేట్ చేసుకోవాలి. ఈ పారాలైన్తో నేను కేక్ మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ డెకరేట్ చేసుకుంటున్నాను. అంతేనండి, సూపర్ యమ్మీగా సూపర్ టేస్టీగా ఉండే ఎగ్లెస్ బటర్స్కాచ్ కేక్ రెసిపీ, అది కూడా ఓవెన్ లేకుండా రెడీ అయిపోయింది. ఈ కేక్ రెసిపీని మీరు ఏ స్పెషల్ ఒకేషన్లోనైనా రెడీ చేసి చూడండి. మీరు ఎప్పుడు చేసినా మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి, నేను ఇక్కడ కేక్ని కట్ కూడా చేసి చూపిస్తున్నాను. ఎంత సూపర్ సాఫ్ట్గా ఉందో. మరి ఈ కేక్ రెసిపీని ట్రై చేసి చూసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దండి. మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.